ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మరి గడిచిన వారము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అపోస్తుల కార్యములు మరి 3వ అధ్యాయములో మనము మరి ఆత్మీయంగా రూపాంతరము చెంది ఉన్నామా, సంపూర్ణంగా రూపాంతరం చెంది ఉన్నామా, లేక శారీరకంగా రూపాంతరం చెంది ఉన్నామా? ఆర్ యు స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ఫిజికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్? ఈ విషయాన్ని మనం ధ్యానించాం. ఈ రోజున మరొక ముఖ్య అంశాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. And they knew that it was he which sat for alms at the beautiful gate of the temple, and they were filled with wonder and amazement at that which had happened unto him. మరి ఇక్కడ మనం చూస్తే శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద హా భిక్షము కొరకు కూర్చుండిన వాడు హా వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి ఆ. విస్మయంతో నిండి ఆ. పరవశులైరి. చూడండి, ఒక అద్భుత కార్యము నిన్ను విస్మయానికి, పరవశానికి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది, కానీ పశ్చాత్తాపానికి గురి చేయదు. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ఎనీవే, 11వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. 11వ వచనం. And as the lame man which was healed held Peter and John. అంతవరకు చదవమ్మా. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా. చూసారా, ఈ స్వస్థత పొందుకున్నటువంటి కుంటివాడు పేతురు యోహానును పట్టుకున్నాడంట. గమనించండి, అతని జీవితంలో జరిగిన కార్యం ఏదైతే ఉందో అది అతను ఎప్పుడు ఊహించలా, ఎవరు ఊహించలా. అటువంటి కార్యము వాళ్ళిద్దరి ద్వారా జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? పేతురు యోహాను ద్వారా జరిగింది. అతనికి యేసు ప్రభు తెలియదు, యేసు ప్రభు గురించి అతనికి తెలియదు. కాబట్టి ఏం చేశాడు అతను? వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. నన్ను బాగు చేశారు, నన్ను లేపారు, నన్ను లేవనెత్తారు, నా కాళ్ళన్నీ బాగు చేశారని వాళ్ళు పట్టుకున్నాడు. ఈ రోజున పరిస్థితి అదే. మనం చూస్తే ఈ సత్యము తెలియని వాళ్ళందరూ కూడా, బైబిల్ చదవని వారు, క్రీస్తు బోధ, సత్యబోధ, హితబోధ తెలియని వాళ్ళందరూ కూడా ఎక్కడైతే దేవుడు వారికి ఒక కార్యాన్ని చేస్తాడో, అది స్వస్థగాని ఏదో కానీ, ఇక ఆయన్ని పట్టుకొని ఉంటారు. ఎవరినండి? ఆ పాస్టర్ గారిని పట్టుకొని ఉంటారు. ఎందుకని? వాళ్ళు బాగు చేశారని, వాళ్ళు బాగు చేశారని, అతని ద్వారా బాగు అయ్యానని. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను బాగైపోయాను. పాస్టర్ గారు తల మీద చేయి పెట్టారు, నేను బాగైపోయాను. దాని వెనక సత్యాన్ని వాడు తెలుసుకోరు, ఈయన చెప్పడు. ఎందుకంటే నేను చెప్పాడు అనుకోండి, ఈయనకున్న వాల్యూ పోద్ది కదా, నా ద్వారా జరిగింది అనుకుంటారు అందరూ. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు పూర్తిగా రూపాంతరం చెందాడు. ఫిజికల్గా, స్పిరిచువల్గా కాదు. పేతురు యోహానుని పట్టుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ మనం చదివితే 11వ అధ్యాయంలో, అండ్ ఆల్ ద పీపుల్ ర్యాన్ టుగెదర్ అన్టు దెమ్. ఇతనేమో వీళ్ళ ద్వారా నాకు స్వస్థ కలిగింది అనుకొని వాళ్ళని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. కూర్చోవటమే కాకుండా నాకు తెలిసి అతను గంతులేసాడని తెలుసు, లీప్డ్ అండ్ జంప్డ్ అని తెలుసు మనకి. గంతులేస్తున్నాడు, నడుస్తున్నాడు. అంతేకాకుండా అరుస్తుంటాడుగా, కేకలేస్తుంటాడు లేదా? ఖచ్చితంగా నేను బాగైపోయాను, నాకు కాళ్ళు వచ్చేసినాయి, నేను నడుస్తున్నాను అనే అని ఉంటాడా? ఇంకేమన్నా అని ఉంటాడా? వీళ్ళని పట్టుకొని ఏమని ఉంటాడు? ఇదిగో వీళ్ళు నన్ను బాగు చేశారు, వీళ్ళు నన్ను స్వస్థపరిచారు, వీళ్ళు నన్ను లేపారు.
చేయిచ్చి లేపాడు కదా. సో అరుస్తా ఉన్నాడు. ఈ కేకలు అందరు వింటా ఉన్నారు. అది అందరూ ప్రార్థనకి వెళ్ళే సమయం. దాని గురించి మనం ఆల్రెడీ చెప్పాం. 3 గంటల సమయం కదా. అందరూ ప్రార్థనలు మరియు దహన బలులు అర్పించే సమయం అది. జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారండి వాళ్ళ దగ్గరికి. ఎట్లా వచ్చారండి చూడండి. మామూలుగా మనం నడుచుకుంటానే వెళ్తాం. ఏదైనా కేకలు అరుపులు గందరగోళం వినిపిస్తే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆతురతగా. అతను ఏం చేస్తున్నాడు అక్కడ? వీళ్ళని గట్టి పట్టుకొని వీళ్ళు నన్ను బాగు చేశారని కేకలేస్తున్నాడు. ఎందుకంటే అతనికి సత్యము తెలియదు. ఈరోజున చాలా మంది సంఘాలకు వెళ్ళేవాళ్ళు మనుషులు వాళ్ళని బాగు చేశారు అనుకొని అలాగే కేకలేసి జనానికి చెప్తున్నారు. అలాగే జనాలు పరిగెత్తుకుంటా పోతున్నారు. మీరు కొన్ని సెలబ్రిటీ పాస్టర్లు చూస్తే గనక వాళ్ళు బెంజ్ కారులోనూ BMW కార్లు వెళ్తా ఉంటే ఆ కారానికి బడికి పరిగెత్తా ఉంటారు మనోళ్ళు. మనోళ్ళు కాదులేండి, అజ్ఞానులు. ఏది ఆ కారు పట్టుకుందాం, ఆయన పట్టుకుందాం, ఎందుకంటే ఆయన లేదు శక్తి ఉంది, మనకేదో అయిపోద్ది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. And as the lame man which was healed held Peter and John, all the people ran together unto them in the porch that is called Solomon's, greatly wondering. చదవమ్మా. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చి ఇది ఇప్పుడు కూడా చాలా చోట్ల అది జరుగుతూ ఉంటది. గుంపులుగా పరిగెత్తుకొని పోతా ఉంటారు మనుషులు వెనకాల. ఎందుకంటే ఈ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు. ఈ పాస్టర్ గారు నాకు పట్టుకున్నారు, ప్రార్థన చేశారు, బాగైపోయారు. జనాలు ఏం చేస్తున్నారు? గుంపులుగా ఏమనుకుంటున్నారు? వాళ్ళలో ఏదో ఉంది, వాళ్ళలో ఏదో శక్తి ఉంది, మనం కూడా బాగైపోవచ్చు, మనకు కూడా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే సొలొమోన్ పోర్చ్ అని ఉంది. ఏముందమ్మో తెలుగులో? సొలొమోను మంటపం. ఈ సొలొమోను మంటపం అనేది ఆ యెరూషలేములోని మందిరం యొక్క తూర్పు భాగములో ఉన్నటువంటి ఒక కట్టడం. ఇది ఈ యొక్క మందిరాన్ని మొదటిగా కట్టింది సొలొమోను మహారాజు. ఆయన కట్టించాడు. అయితే క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో దాన్ని ధ్వంసం చేసేశారు. అయితే దాన్ని మరలా పునర్నిర్మించినప్పుడు ఆ సొలొమోన్ రాజు జ్ఞాపకార్థం ఆయనకి గౌరవం ఇవ్వాలని చెప్పి, మేబీ ఆ భాగము కూలిపోకుండా అలాగే ఉందో లేక ఆ ప్లేస్లోనే మళ్ళీ అలాగే కట్టారో తెలియదు, కానీ ఆయన గౌరవార్థము ఆయన్ని ఆనర్ చేయడానికి దానికి ఆ పేరు పెట్టారు. అది ఎలా ఉంటుందంటే పెద్ద కారిడార్ అనమాట. ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి కదా, లైన్గా ఇట్లా పిల్లర్స్ ఉండి మనం చూస్తూ ఉంటాం గుళ్ళు అట్లాంటివా, కానీ లైన్గా. సో అలాగా చాలా పెద్దది అనమాట. అది తూర్పు భాగం అంతా కూడా అది ఉంటుంది. అక్కడ ఈ సంఘటన జరిగింది. అంటే వీళ్ళు లోపలికి వెళ్ళారు. అవునా? అర్థమవుతుందా మీకు? గుడి మెట్ల దగ్గర, గేట్ దగ్గర కార్యం జరిగింది. వీళ్ళతో పాటు అతను లోపలికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. వీళ్ళు నన్ను బాగు చేశారు, నన్ను పట్టుకున్నాడు గట్టిగా. జనాలందరూ కూడా అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశము ఆ రోజు నుంచి అప్పుడు కూడా యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసులు, శిష్యులు సమాజ మందిరంలోనే కలుసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో, ఈ అద్భుత కార్యం జరిగిందో, ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ మిరకల్ ఆఫ్ ద చర్చ్. అప్పుడే పెంతెకోస్తు దినమున సంఘముగా పుట్టినటువంటి క్రీస్తు సంఘము ద్వారా క్రీస్తు చేసిన మొదటి అద్భుతం ఇది. అయితే ఈ ప్లేస్, ఈ ప్రదేశానికి వాళ్ళు అప్పుడు రావటమే కాదు, ఇక ఆ తర్వాత అంతా కూడా అక్కడే కలుసుకోవటం మొదలు పెట్టారు. అది మనం చూద్దాం ఒక మాటలో, ఎందుకంటే మనకు తెలియాలి కదా విషయాలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. Acts 5th chapter 12th verse. And by the hands of the apostles were many signs and wonders wrought among the people, and they were all with one accord in Solomon's porch. చదవమ్మా.
ప్రజల మధ్య ఆ, అనేకమైన సూచక క్రియలను ఆ, మహత్కార్యములను ఆ. అపోస్తుల చేత ఆ. చేయబడుచుండెను. ఎక్కడ చేయబడుతున్నాయండి? చదవండి. మరియు మరియు వారందరూ ఏక మనస్కులై ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. అది చూసారా? సో ఈ సొలొమోను మండపానికి ఒక ప్రత్యేకత వచ్చేసింది ఆ అద్భుత కార్యంతో. ఇక జనాలు అక్కడే కలుసుకుంటున్నారు. దేవుడు అపోస్తుల ద్వారా అనేక అద్భుత కార్యాలు అక్కడ చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ మాత్రమే కాదు, అనేక చోట్ల, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అపోస్తులు అద్భుత కార్యాలు చేశారు. ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇక్కడ ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను అంతే. అది అలా స్టార్ట్ అయిందని మీకు చెప్తూ ఉన్నాను అంతే. కాబట్టి వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు, కానీ అక్కడ స్టార్టింగ్ లో ఎక్కువగా చేసినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. సో కాబట్టి మీరు దయచేసి అక్కడేదో జరుగుతుంది, ఇక్కడే జరుగుతుందంటే ఆ ప్రదేశానికి వెళ్ళబాకండి. ఆ ప్రదేశంలో ఏమీ ప్రాధాన్యత లేదు. ప్రజలు లేదంటే అపోస్తులలో ఆ యొక్క ప్రాధాన్యతలు ఏంటి? ఆ యొక్క క్రీస్తు ఉన్నాడు. వాళ్ళు కలుసుకున్నారు కాబట్టి ఆ ప్రదేశానికి ప్రాధాన్యత వచ్చింది తప్ప వాళ్ళు ఎక్కడుంటే అక్కడే క్రీస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎక్కడుంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. సో విధేయత, యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత చూపించేటువంటి సహవాసం అనేది ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు. అంతేగాని ఒక స్థలానికి ప్రాధాన్యత ఏమాత్రమూ లేదు. 12వ వచనం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది? ఇతను కేకలేస్తున్నాడు, అందరూ వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 12th verse, and when Peter saw it, he answered unto the people. చూడండి, పేతురు వాళ్ళందరూ పరిగెత్తుకొని రావటం చూశాడు. అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంట? హీ ఆన్సర్డ్. చదవమ్మా ఆ వచనం వరకు ఆ భాగం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇంగ్లీష్ లో చూస్తే ఆన్సర్డ్. ఆన్సర్ అనేది ఎప్పుడు ఇస్తాం మనం? ఏమండి? ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు కదా. సో ఎలా చేశారు మీరు? ఎవరు బాగు చేశారు ఇతన్ని? మీకు ఎలా సాధ్యమైంది ఇది అని వాళ్ళు అడుగుండొచ్చు. ఇతను గట్టిగా వీళ్ళే నన్ను బాగు చేశారు, వీళ్ళే నన్ను లేపారు. అరే నువ్వు అడుక్కునేవాడు కదా. అవును, పొద్దున్నే ఇందాకే 10 నిమిషాల క్రితం వీళ్ళు వచ్చారు, ఏదో అన్నారు, చేయబట్టుకొని లేపారు, నేను బాగైపోయానని చెప్తా ఉంటాడు. వీళ్ళు అడుగుతా ఉన్నారు, ఎలా చేశారు మీరు ఇది, ఎలా జరిగింది ఇది అని అడుగుతున్నప్పుడు వాళ్ళకి సమాధానంగా పేతురు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఏ men of Israel, why marvel ye at this? ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఏంటండి ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా? ఎందుకు ఈ మాట అన్నాడు పేతురు? చెప్పండి కరెక్ట్గా. ఎందుకన్నాడు వాళ్ళతో? ఏంటి కుంటోడు నడుస్తున్నాడు, దీనికి ఎంత ఆశ్చర్యం ఏంటి అంటున్నాడు. ఎందుకనంటే ఆ ఇజ్రాయేలీలు యేసు ప్రభు వారు చేసిన అనేక అద్భుత కార్యాలు చూశారు కదా. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చూసాం కదా, లాస్ట్ వీక్ లో కంపేర్ చేసుకున్నాం. ఈ గేటు అక్కడ ఆ పక్షివాయు గల వాడిని మోసుకొని వస్తే దేవుడు నడిపించాడా? లేవు, నడవమానంగా నడిచాడా? ఆ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు, దేవుడు నడిపించాడా? సమాధిలో లాజర్ని బయటికి పిలిచినప్పుడు ఊరంతా చూశారు కదా. ఇక ఒకటా రెండా ప్రభు చేయని ఎన్ని? గుడ్డోడికి చూపు, మూవోడికి మాటలు, ఎన్ని చేయలేదు ఆయన. అందుకని అంటున్నాడు పేతురు, ఏంటి మీరు దీనికి ఎంత ఆశ్చర్యపోతున్నారు? సరే, వారి ఆశ్చర్యానికి కారణం ఏంటి మీరు చెప్పండి. ఈయన అడిగాడు, సరే ఎందుక మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారంటే, వాళ్ళు ఆశ్చర్యపడటానికి కారణం ఏంటి? అప్పుడు చేసింది ఎవరు? ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడా? అది వీళ్ళ ఆశ్చర్యానికి కారణం ఏంటంటే, అప్పుడు యేసుప్రభు మెస్సయ్యగా దేవుని కుమారుడిగా క్రీస్తుగా వచ్చానని చెప్పాడు. సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది, నా దగ్గర ఉంది అన్నాడు, తండ్రి నాకు ఇచ్చాడు అన్నాడు. అవన్నీ వీళ్ళు విన్నారు కాబట్టి ఆయన చేసిన కార్యాలను చూశారు, కొంతవరకు నమ్మారు. ఇప్పుడు వీళ్ళ ఆశ్చర్యానికి కారణం ఏంటంటే, యేసుప్రభు ఇక్కడ లేడు, కానీ కార్యం జరిగింది. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు కదా,
ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపాడు అని, ఆ పరిశుద్ధాత్మ వీళ్ళల్లో నివసిస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా కార్యములు జరిగించింది ఆ పరిశుద్ధాత్ముడే అన్న విషయం వాళ్ళకి, సత్యం వాళ్ళకి తెలియదు. తెలియక వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎలా జరిగింది ఇది, ఎలా చేశారు మీరని. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు అని పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు ఏమంటున్నాడు? వై లుక్ ఏ సో ఎర్నెస్ట్లీ ఆన్ us? మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? ఈరోజు చూడండి, యేసుప్రభు దగ్గర రావట్లే ఎవరు. ఎక్కడికి వెళ్తున్నారు? పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ వైపే చూస్తున్నారు. వాళ్ళ వైపే చూస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు, కేకలేసేవాళ్ళు కూడా అలా కేకలేస్తున్నారు. ఎందుకంటే ఆ చెప్పే వాళ్ళకి సత్యం తెలీదు, ఈయనకు తెలిసిన ఆయన చెప్పడు. అందుకని మనుషులందరూ ఎవరి వైపు చూస్తున్నారు? మనుషుల వైపే చూస్తున్నారు. నువ్వు మనిషి వైపు చూస్తే నీకేమాత్రం ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థము, రాజును నమ్ముకుంటూ కూడా వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు ఆయన వైపు చూస్తుంటే ఆయన అన్నాడు, ఎందుకు మా వైపు చూస్తున్నారు మీరు? ఎందుకు మా వైపు చూస్తున్నారు? కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు లేకుండా మొట్టమొదటిగా ఒక అద్భుత కార్యాన్ని చూశారు కాబట్టి వాళ్ళని చూస్తున్నాం. ఈ రోజున మన మధ్యలో కూడా యేసు ప్రభు వారు లేరు, కానీ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనందరిలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనేక కార్యాలు ఇప్పటికీ చేస్తున్నాడు. మనుషులు ఎప్పుడైనా మనల్ని చూసినప్పుడు, ఒకవేళ మనం చేశామని అనుకున్నప్పుడు, మనం చేశామని అజ్ఞానముతో వాళ్ళకి సత్యము తెలియక వాళ్ళు మనల్ని పొగిడినా, మనల్ని ఘనపరిచినా మనం ఏం చేయాలా అని చక్కగా లోపల సంతోషపడాలా? దట్ ఈస్ వెరీ 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 డేంజరస్. దట్ ఈస్ నథింగ్ బట్ స్టీలింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను దొంగిలించటం, దేవునికి రావాల్సిన ఆ యొక్క ఘనతని, ఆ యొక్క స్తుతిని, ఆ ప్రైజెస్ని నువ్వు తీసుకుంటున్నట్టు. అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. చూడండి వీళ్ళు ఏమన్నారు? ఎందుకయ్యా ఇంత ఆశ్చర్యపడుతున్నారు, మా వైపు ఎందుకు చూస్తున్నారు అని, యాజ్ దో బై అవర్ ఓన్ పవర్ ఆర్ హోలీనెస్ వీ హ్యాడ్ మేడ్ దిస్ మ్యాన్ టు వాక్. చదవమ్మా. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఎందుకు ఎంత ఆశ్చర్యం మీకు? మా సొంత శక్తి చేతనైనను, ఏదో మా సొంత శక్తితో, భక్తి చేతనైనను, మా సొంత పరిశుద్ధతతో నడవను వీని మీద నడిపించినట్టు మీరు మా వైపు చూస్తున్నారేంటి? వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? చూసారా? అంటే క్లియర్ గా ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇది మేము చేసిన కార్యము కాదు, ఇది మా పని కాదు. ఎంతమంది సేవకులు చెప్తున్నారు ఈ రోజున అలాగా? ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు అలాగా? చెప్పట్లా. ఎంత గొప్పగా వారిని వారు హెచ్చించుకుంటున్నారంటే, చెప్పడానికి సిగ్గేస్తుంది కానీ చెప్పాలి, ఎందుకంటే సత్యం తెలియాలి కదా జనానికి. ఒక ఆయన ఉన్నాడు, ఐజక్ అని. ఆయన ఏం చెప్తాడు తెలుసా? మా ఇంట్లో బట్టలు ఉతికామా, నా కడ్రా రుద్దుతుంటే ఆమెకున్న చర్మ వ్యాధి బాగైపోయిందని చెప్తున్నాడు వాడు. తెలుసా మీకు? పొలోమని పోతుంటారు వాడి దగ్గరికి జనాలు. ఏం చెప్తాడు అతను? బుద్ధి ఉందండి అతనికి? చెప్పండి, బుద్ధి ఉందా? అంటే అతను ఎంత హెచ్చించుకుంటాడు చూసారా? ఆయనంట మీటింగుల దగ్గర అంట ఆయన వేసుకునే కోట్ అక్కడ పెడతాడంట తగిలిచ్చి, అందరు వెళ్ళి అది ముట్టుకొని వెళ్ళిపోతుంటారంట. చెప్తుంటే మీకు నవ్వుతున్నారు కదా, అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ టైంకి. అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉంటుంటాయి అట్లాంటివి. యేసు క్రీస్తు అని ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చి
నీకోసం నా కోసం మరణించి, నీ శ్రమ నా పాపం అనుభవించి, తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపించి ఆ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. దాన్ని ఈ రోజున ఈ అపోస్తులు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకున్న తన శిష్యులు. ఈ 12 మంది చాలా ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళు మనలాగా కాదు, అందరిలాగా కాదు. ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. వీళ్ళు కూడా అంత గొప్ప ఆధిక్యత ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? ఏదో మేమేదో బాగు చేసినట్టు, మా శక్తితో, మా భక్తితో, మా పరిశుద్ధతో, మా నీతో ఇతను లేపినట్టు మా వైపు చూస్తున్నారు అని అంటున్నారు. అంటే వాళ్ళు ఏ క్రెడిట్ తీసుకోవటం వాళ్ళకి ఇష్టము లేదు. ఇష్టం లేదుగా, తీసుకోకూడదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అది దేవునికి నచ్చని పని. గుర్తుపెట్టుకోండి, దేవునికే నచ్చని పని. పౌలు గారు రాస్తారు, అందుకే ఈ బైబిల్ గ్రంథములో రాయబడిన ఉదంతాలు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఉదాహరణగా రాయబడినాయి అంట. ఏమి చేయాలో ఏమి చేయకూడదు మనం నేర్చుకోవడానికి రాయబడినాయి అంట. అపోస్తులు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే మనము కూడా అలాగే ఉండాలి. ఏ విధమైనటువంటి క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఆల్ గ్లోరీ షుడ్ గో టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. యేసుక్రీస్తు ప్రభువు వారికే, ఆయనకి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం అన్నీ కూడా చెందాలి. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. The book of Isaiah 42nd chapter 8th verse. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. I am the Lord, that is my name, and my glory will I not give to another, neither my praise to graven images. చదవమా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము, నాకు రావాల్సిన ప్రైజెస్, నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సినటువంటి ఆ ప్రైజెస్ విగ్రహములకు చెందనీయను. విగ్రహాలకు లేదా ఇంకొకళ్ళతో నేను కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నా మహిమ నేను ఎవరితో షేర్ చేయను, ఎవరికి ఇవ్వను. ఇది తెలుసు అపోస్తులకి, ఇది తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారు? మాదేమి లేదయ్యా, మమ్మల్ని చూస్తున్నారా బాబు, మాదేమి లేదన్నా. ఇంకో సంఘటన చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. And upon a set day, Herod, arrayed in royal apparel, sat upon his throne and made an oration unto them. చదవమ్మా. నియమింపబడిన దినమందు ఆచార ప్రకారంగా ఆ నియమించబడిన దినం రోజు హేరోదు అంటే రాజు. హేరోదు రాజవస్త్రములు ధరించి ఏమేస్తున్నారండి? రాజవస్త్రాలు. ఈ రోజున మనం చూస్తే మనం రాజులేని యాజక సమూహం అని చెప్పి మనోళ్ళ గెటప్ లక్షల రూపాయలు బట్టలు వేసుకుంటున్నారు, సూట్లు వేసుకుంటున్నారు. ఏమాత్రం రాయల్టీ తగ్గట్లా. రాయల్ రూల్స్ లో వస్తారు కావాలంటే, అంటే రాయల్టీ వేసుకొని రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఇక్కడ మనోళ్ళు ఏంటి? ఎత్తైన స్థానంలో, ఉన్నతమైన స్థానంలో, బలి పుల్పిట్ అంటారు కదా, పెద్ద హై గ్రేట్ ప్లేస్ లో కూర్చుంటారు. మనోళ్ళు కూడా నుంచుంటారా?
కూర్చుండి వారి ఎదుట ఆ, ఉపన్యాసము చేయగా ఇక మాట్లాడుతున్నాడండి, ఉపన్యాసం చేస్తున్నాడు. ఈ రోజున ఈ సమయానికి లేదంటే ముందో తర్వాతో అనేక చోట్ల ఇదే జరుగుద్ది. ఏమండి, మంచి బట్టలు వేసుకొని ఎత్తైన ప్లేస్లో అందరికి దూరంగా ఒక్కడే గ్రేట్గా రాయల్గా కనిపిస్తూ ఏం చేస్తాడు అతను? ఉపన్యాసం చేస్తాడు. మోటివేషనల్ స్పీచ్, లేదంటే ఆయన ఫిలాసఫీ ఆయన చెప్పుకుంటాడు. బైబిల్లో ఉన్న చెప్పరు, సత్యం చెప్పరు, క్రీస్తు బోధ చెప్పరు, చెప్పుకుంటారు. చెప్తే ఏం జరుగుద్ది చూడండి, 22వ వచనం. అండ్ ద పీపుల్ గేవ్ ఎ షౌట్. అబ్బా, క్లాప్స్, చప్పట్లు. ఎందుకంటే సూపర్గా ఉపన్యాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? సూపర్గా ఉపన్యాసం చేస్తున్నాడు. బోధ, క్రీస్తు బోధ ఇది కాదు, ఉపన్యాసం. వీళ్ళకి భలే నచ్చుతుంది, కేకలేస్తున్నారు, చప్పట్లు పడుతున్నారు. మనం చూస్తే కొన్ని సంఘాల్లో ఫాలోవర్స్ ఏం చేస్తుంటారు? విజిల్స్ కూడా వేస్తుంటారు. ఆయన స్టెప్ వేస్తాడు, వీళ్ళు కూడా స్టెప్ వేస్తారు. అవునా కదా? ఆ బ్యాచ్ అనమాట ఇదంతా. జనులు ఇది దైవ స్వరమే కాని మానస్వరం ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ఎ గాడ్ అండ్ నాట్ ఆఫ్ ఎ మ్యాన్. అబ్బా, ఇది దైవ దేవుడు మాట్లాడు, నువ్వు దేవుడివేనయ్యా అంటున్నారు. ఆల్మోస్ట్ నువ్వు మాట్లాడలేదయా, దేవుడు స్వరం నీలోంచి వినిపిస్తుందయా అంటున్నారు. అసలు ఈ దేవుని స్వరమే అంటున్నారు. దేవుడు నీలోంచి మాట్లాడుతున్నాడు అట్లా. ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు ఏమంటున్నారు? ఆ ఉపన్యాసాన్ని ఇది దేవుని స్వరం అంటున్నారు. అంటే ఆయన దేవుడిని చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారు? అరే పిచ్చోళ్ళారా, వీళ్ళేమన్నారు శిష్యులు? మమ్మల్ని చూస్తున్నారా బాబు, మేమేం చేయలేదయ్యా, మాకేం సంబంధం లేదు. మా శక్తికి మా శక్తి చాలదు. ఇక్కడ హేరోదుని వాళ్ళందరూ పొగుడుతున్నారు, కేకలేస్తున్నారు. అబ్బా, దేవుని స్వరం సార్, అది దేవుడు మాట్లాడు సారా అంటున్నాడు వాడు ఉపన్యాసం చేస్తుంటారు. ఈ రోజున అలాగే ఉందిలే. ఈ అంద అజ్ఞాన దురాశపరులైన క్రైస్తవులుగా చెప్పబడే వాళ్ళు ఇలాగే పోతా ఉంటారు. అనేక మంది దగ్గరికి వెళ్ళి బాబా ఏం చెప్పాడండి పాస్టర్ గారు వాక్యం ఈరోజు, బాబా ఓహో అనుకుంటూ బయటకు వస్తారు. ఆడ కేకలేస్తారు. ఆయన కూడా లోపల వెనక, బయటికి కనపడపైన వెనకాల షబాష్ లోపల అనుకుంటా ఉంటాడు. సిగ్గుపడతాయి తిట్టాను. భలే చెప్పారండి. నాదే ఉందండి దేవుని కృప అండు, నాదేం లేదండి దేవుని కృప అని అంటాడా అని వెళ్ళిపోతుంటాడు ఆయన. అలాగే కేకలు వేస్తుంటే హేరోదు కూడా అలాగే ఉన్నాడు. 23వ వచనం చూడండి, 23వ వచనం. అండ్ ఇమీడియట్లీ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ స్మోట్ హిమ్. దేవుని దూత వచ్చి ఒక్క మొత్తిందండి. స్మోట్ హిమ్ బికాజ్ హీ గేవ్ నాట్ గాడ్ ద గ్లోరీ. ఎందుకు దేవుని దూత వచ్చి ఆ హేరోదుని వెంటనే మొత్తింది అంటే, దేవునికి ఇవ్వాల్సిన మహిమని అతడు ఇవ్వలేదు, అతడు తీసుకున్నాడు. అక్కడ అపోస్తులు వాళ్ళకు కూడా అదే అవకాశం వచ్చిందిగా. పట్టుకున్నాడు, వీడు పట్టుకొని వీళ్ళని బాగా చేశారంటే అందరూ వచ్చేసారు. వస్తే వాళ్ళు కూడా ఓకే మీకు కూడా చూస్తాను లేండి అన్నారా? లేదు. ఎందుకు మా వైపు చూస్తున్నారు? మా దగ్గర ఆ శక్తి లేదు, మా శక్తి వలన కాదు ఇది, మేం చేయలేదు ఇది అని చెప్తా ఉన్నారు. ఇతను మాత్రం క్రెడిట్ తీసుకున్నాడు. తీసుకోగానే దేవుని దూత వచ్చి మొత్తింది క్రెడిట్ తీసుకున్నందుకు. అండ్ హీ వాజ్ ఈటన్ ఆఫ్ వార్మ్స్ అండ్ గేవ్ అప్ ద గోస్ట్. అతడు ఎంత భయంకరం. మనం అంటున్నా, అరే పురుగులు పడి చేస్తావరా నువ్వు అంటాం కదా మామూలుగా, తిట్లు వినుంటారు అనకపోయినా. తెలుసా ఎంత భయంకరమైన బాధ? పురుగులు ఎప్పుడు పడతాయి తెలుసా? నీ శరీరంలో పుండ్లుండి ఆ పుండ్లు కుళ్ళిపోయినప్పుడు వాటిలోంచి పురుగులు వస్తాయి. లేదంటే పురుగులు చనిపోయిన తర్వాత మన బాడీ కుళ్ళిపోద్ది కాబట్టి కుళ్ళిపోయిన తర్వాత అందులో నుంచే వామ్స్ ఫామ్ అయ్యి అవి తింటాయి. బతికుండగా పురుగులు పడడం, పురుగులు వచ్చి తినేయటం అనేది ఇట్స్ వెరీ రేర్ అండ్ భయంకరమైన చావు అది. అందుకే పెద్ద శాపం లాగా అంటుంటారు దాన్ని. ఏమని? నీ కాలు ఇరిగిపోను, నీ చేయి ఇరిగిపోను కామని ఇది కాదు. మరీ కోపం వస్తే పురుగులు పడి చేస్తారు అన్న. ఏం జరిగింది చదవం వాడి విషయంలో, అతని విషయంలో, హేరోదు విషయంలో. అతడు దేవుణ్ణి మహిమపరచనందున ఏం చేయలేదు అతను? దేవుణ్ణి మహిమపరచలా.
వెంటనే నాదేమి లేదు, అంతా దేవుని కృప, దేవుని దయ, యేసుక్రీస్తు కృప అని అంట్లా. నేనే, వాళ్ళు పొగుడుతున్నారు, ఈయన పొగడతలు తీసుకుంటున్నాడు. సో ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ యూ హ్యావ్ డన్, బికాస్ ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ద లార్డ్ జీసస్ హూ ఈస్ ఇన్ యూ. నువ్వు కాదు చేసేది, నువ్వు కాదు చేస్తుంది, నువ్వు కాదు మాట్లాడేది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న క్రీస్తు మాట్లాడు, నీలో ఉన్న క్రీస్తు చేస్తున్నాడు కార్యాలు. నమ్మిన వారు నేను చేసిన కార్యాలే కాదు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? ఆయనకంటే గొప్పవాళ్ళమన్నా మనం? కాదు. ఆయనలో ఉండి ఏ పరిశుద్ధాత్ముడైతే కార్యాలు చేయించాడో ఆ పరిశుద్ధాత్ముడే మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడే మనలో ఉంటాడు కాబట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నాడు. అంతే. ఇట్స్ నాట్ అవర్ మైట్, అవర్ పవర్, అవర్ హోలీనెస్. ఇట్స్ హిస్ గ్రేస్, హిస్ పవర్, హిస్ హోలీనెస్. చదవమ్మా. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అది సంగతి. మరి ఈరోజు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు క్రెడిట్ అంతా వాళ్లే తీసుకుంటున్నారు కదా పాస్టర్ గారు. మరి వాళ్ళకి ఏంటంటే ఇంకా పురుగులు పడట్లేదు అనుకోవచ్చాము మీరు. అది నాకు తెలియదు ఎందుకో. అయితే ఎలాంటి భయంకరమైన స్థితి వస్తుందో బైబిల్లో అయితే మనకి స్పష్టంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యంలో చాలా ఏమంటారు ప్రాముఖ్యమైనటువంటి బుక్గా మనం తీసుకోవచ్చు కొత్త నిబంధనలోని. ఎందుకంటే అనేకమైనటువంటి విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. ఆది అపోస్తలుల సంఘం వారు చేసిన పరిచర్య అప్పుడప్పుడే కదా వారు అనుభవించినటువంటి ఆ హింసలు ఎంతగా తగ్గించుకున్నారు చూసారా వాళ్ళు. మాదేమి లేదని చెప్పారు. కానీ ఇతను మాత్రం దేవునికి మహిమ ఇవ్వకుండా అతనే. సో దయచేసి మనం ఎప్పుడు కూడా పని చేయకూడదు. మా బాబాయ్ ఎప్పుడు చెప్తా ఉంటాడు నాకు, ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా కలిసినప్పుడల్లా తగ్గించుకొని ఉండాలా. ఏంటండి? హంబుల్నెస్. మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అది మా రాజుబాబాయ్ చిన్నపిన్ని దగ్గర నేర్చుకున్నాం. తగ్గించుకుని ఉండాలి. ఎంత తగ్గించుకుంటే దేవుడిని అంత హెచ్చిస్తాడు. ఇక్కడ కాదు, అక్కడ తగ్గింపు చాలా అవసరం. ఏదో నేను గ్రేటు, నాకెంత తెలుసు, నా ద్వారా దేవుడు చేస్తున్నాడు కార్యాలు అని కూడా నువ్వు అనుకోవద్దు. ఆయన కృప అంతే. ఆయన కృప దేవునికి ఏమాత్రము నచ్చదు. ఆయనకు రావాల్సింది ఇంకొకరికి నువ్వు ఇస్తే. అందుకే నేను తప్ప వేరొక దేవుడిని నువ్వు పూజించకూడదు, ఆరాధించకూడదు అని చెప్పాడు ఆయన. క్రైస్తవులు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి. అంతా ఒకటే, అందరూ ఒకటే అనే మాట క్రైస్తవుడి నోట్లోంచి రాకూడదు. అదే నీ కన్ఫెషన్, అదే నిన్ను లోకానికి వేరు చేస్తుంది. లోకము నిన్ను ద్వేషించేలా చేసేది కూడా అదే. హల్లెలూయా. లోకము నిన్ను హింసించేలా చేసేది కూడా అదే. కానీ అయినా కూడా పర్వాలేదు, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ట్రూ గాడ్. హల్లెలూయా. ఐ బిలీవ్ ఇన్ ద ట్రూ గాడ్, ద లివింగ్ గాడ్, ద వన్ అండ్ ఓన్లీ గాడ్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక్కసారి మన దేవుని యొక్క గుణమే కాదు, ఆయన పేరు ఇంకోటి చూద్దాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి రావాల్సి, చెప్పండి, మీరు కష్టపడి పనిచేస్తే మిమ్మల్ని పొగడకుండా మీ సారు లేదంటే మీ నాన్న పని చేయనుండి పొగిడాడు అనుకో, నీకెంత కోపం వస్తుంది? మరి పని అంతా చేసింది నేనైతే నానేంటి తమ్ముడిని పొగుడుతున్నాడు. ఇంత కష్టపడి క్లాస్ రూమ్ అంతా క్లీన్ చేసింది నేనైతే సార్ ఏంటి వాళ్ళని పొగుడుతున్నాడు. మన ఎవరికి నచ్చదు, మనకు నచ్చదు. దేవుని విషయానికి వస్తే ఒకసారి నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్త చదవండి. తెలుగులో ట్రాన్స్లేషన్ వేరుంది కానీ కింగ్ జేమ్స్లో చక్కగా ఉంది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 14వ వచనం. Exodus 34 chapter 14th verse. For thou shalt worship no other God, for the Lord whose name is jealous,
ఈజ్ ఎ జెలస్ గాడ్. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదండి, చాలా పేర్లు ఉన్నాయి. ఆయన పేరేంటంటే ఇక్కడ దీన్ని బట్టి జలస్ అంటే ఏంటి? జలస్ అంటే ఏంటండి? అసలు రోషం కాదు, తెలుగులో ట్రాన్స్లేషన్ అలా చేశారు. జలసి అంటే ఏంటండి? ఈర్ష్య. ఆయనకున్న ఇంకో పేరు అంటే అది జలస్. జలస్ అనేది ఆయన పేరు. ఆయన జలస్ గాడ్. ఏ విషయంలో? ఏ విషయంలో? పైన రాసిందే, ఆయన కాకుండా వేరొక దేవుణ్ణి ఇంకొక దేవుణ్ణి నువ్వు అసలు ఏమాత్రము ఇంకెవరిని కూడా, ఆయన్ని కాకుండా ఇంకెవరిని కూడా నువ్వు పూజించొద్దు, ఆరాధించొద్దు. ఆ విషయంలో ఆయన ఈర్ష్యపరుడు. అలాంటప్పుడు ఆయనకు రావాల్సిన మహిమని, ఆయనకు రావాల్సిన ఘనతని, ఆయనకు రావాల్సిన స్తుతిని, ప్రైజెస్ని నువ్వు తీసుకుంటే నీ గత ఏంటో ఆలోచించు. హేరోదు గది చూసాం కదా, ఏమైంది చెప్పండి, అందరు నోటితో చెప్పండి. హేరోదుకి ఏమైంది? పురుగులు పడి చచ్చాడు. అది ఈ రోజున ఆ స్టేజ్లో ఎంతమంది ఉంటారో నేను ఉండకుండా ఉండాలని ప్రార్థన చేసుకుంటాను నేను. ఈ అద్భుత కార్యాలు లేదంటే మంచి వాక్యం చెప్పటమో లేకపోతే ఇంకోటి కాదు, మనం అనేక మందికి ఆయన చెప్పినట్టు సహాయం చేస్తుంటాం చూడండి, హెల్ప్ చేస్తుంటాం చూడండి. అది కూడా మనము చేసింది కానే కాదు. ఆ క్రెడిట్స్ కూడా మనం తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మనలో ఉండి ఆయన చేసుకుంటున్నాడు అంతే. మనలో ఉండి ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఇతరులకు చేసిన సహాయం కూడా నువ్వు చేయలేదు, నేను చేయలేదు, ప్రభు మనలో ఉండి చేశాడా. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఈ క్రెడిట్లను తీసుకుంటూ ఉంటాం కదా, మనం తీసుకోవద్దు దయచేసి. డోంట్ స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డోంట్ టేక్ ద ప్రైజెస్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ యూ ఆర్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. నువ్వు తృప్తి పరచబడ్డానికి, నువ్వు తృప్తి చెందడానికి జనాలు పొగుడుతున్నప్పుడు ఆ పొగడతలు తీసుకోబాక. వెంటనే గర్నించే, వెంటనే చెప్పేసే, నో సారీ నో. ఎవరు చేశారు? ప్రభు చేశాడు అని చెప్పాలి. హల్లెలూయా. సో విల్ కమ్ బ్యాక్ టు యాక్ట్స్. అపోస్తుల కార్యంకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 12వ వచనం. సో పేతురు అంటున్నాడు, ఇది మా శక్తితో మేము చేసింది అని మీరు అనుకుంటున్నారా? ఏమాత్రము కాదు, ఏమాత్రము కాదు. మాకు ఆ శక్తి లేదు అంటున్నాడు. మాకు ఆ శక్తి లేదు అంటున్నాడు. అయితే ఎవరు చేశారు ఈ కార్యం? మరి ఎవరితన్ని బాగు చేశారు? ఎవరితని శరీరాన్ని పూర్తిగా మంచి ఆరోగ్యకరమైన శరీరంగా మార్చేశారు అని అంటే 13వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు పేతురు. ఏం చెప్తున్నాడు? ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఆఫ్ ఐజాక్ అండ్ ఆఫ్ జేకబ్, ద గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్ hath glorified his son Jesus, whom he had delivered up and denied him in the presence of Pilate when he was determined to let him go. చదవమ్మా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 14వ వచనం. But he denied the Holy One and the just and desired a murderer to be granted unto you. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహించమని అడిగారు కదా. చూసారా ఏం చెప్తున్నారు? ఎవరు చేశారయ్యా, ఎట్లా జరిగిందా అని అంటే సింపుల్ గా యేసు ప్రభువు చేశాడని చెప్పట్లా. మన పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు. ఏ దేవుడైతే తన కుమారుణ్ణి మహింపరుచుకున్నాడో, గణపరుచుకున్నాడో, మీరు అతన్ని మరణానికి అప్పగిస్తే తిరిగి లేపాడు. పిలాతు కూడా వద్దు, వదిలేద్దాము, ఇన్నోసెంట్, తన దగ్గర ఏ పాపం లేదు అనుకుంటే కూడా మీరు ఒప్పుకోలా. ఆ యేసు ప్రభు ఇతన్ని బాగు చేశాడని చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. అక్కడ హేరోదుని వాళ్ళు పొగిడినప్పుడు, వాళ్ళు ప్రైజ్ చేసినప్పుడు అతడు చక్కగా అవన్నీ తీసుకున్నాడు. ఇక్కడ వీళ్ళని
పొగిడే పరిస్థితి, ప్రేస్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళవి తీసుకోకుండా మేము కాదు చేసిందని ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుసా? వాక్యాన్ని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వాక్యం చెప్తున్నారు, సత్యాన్ని చెప్తున్నారు, సువార్తను చెప్తున్నారు, క్రీస్తుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. సో ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకే చెందాలి, ఆయనకి మాత్రమే చెందాలి. మనుషులు ఎవరికి అది చెందడానికి వీల్లేదు. అలా జరిగితే చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు. 13వ వచనం చూసినట్లయితే 14వ వచనం, బట్ డినైడ్ ద హోలీ వన్, ఆ పరిశుద్ధుడిని మీరు వద్దనుకున్నారు. ఈ రోజున మనము కూడా ఈ లోకములో ఎవరైనా మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మన ప్రభువుని గురించి, మన జీవితాన్ని గురించి, మనం చెప్పిన సాక్ష్యాన్ని గురించి, నా జీవితంలో దేవుడు చేశాడు అని నువ్వు చెప్పినప్పుడు, ఎలా చేశాడు, ఎవరు చేశారని అడిగినప్పుడు నువ్వు నేను కూడా చెప్పగలగాలి. ఏమని చెప్పాలి తెలుసా? ఈ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో మనందరిని రక్షించడానికి మానవ రూపంలోనికి శరీరధారి ఈ లోకానికి వచ్చి నీకు నాకు రావాల్సిన శిక్షని ఆయన మీద వేసుకొని సిలువలో మరణించి 3వ రోజున పునరుద్ధరణ తిరిగి లేచాడే ఆ యేసు ప్రభు నన్ను బాగు చేశాడని చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని మేమండి అంతకుముందు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళమండి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళామండి, అక్కడేం ఈ చర్చికి వచ్చాం, ఈ పాస్టర్ గారండి ప్రార్థన చేయగానండి బాగైందండి. ఇదేగా చెప్పేది అందరూ. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని సిలువలో ఘోర మరణాన్ని మరణించి మన కొరకు తిరిగి 3వ రోజున పునరుద్ధరణే లేచాడే ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను బాగు చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈ కార్యం చేసింది ఆయన అని చెప్పాలి మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పకపోవటం చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. The God of our fathers raised up Jesus, whom ye slew and hanged on a tree. మీరు గమనిస్తే పేతురు బోధించిన ప్రతి చోట కూడా, పేతురు వాక్యాన్ని బోధించిన, సువార్తను ప్రకటించిన ప్రతి చోట కూడా ఏ విధంగా మీరు ఆయన్ని చంపారో అనే విషయాన్ని చెప్తాడు. ఏ విధంగా ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తాడు. సువార్తలో ఆయన మరణము, పునరుద్ధానం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన పుట్టుక కంటే మరణం ప్రాముఖ్యమైనది, ఆయన పునరుద్ధానం ఇంకా ప్రాముఖ్యమైనది. వాటిని చెప్పాలి మనం. చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదవమా 30 మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. హిమ్ hath God exalted with his right hand to be a prince and a savior, for to give repentance to Israel and forgiveness of sins. చదవమా. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను చేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చూసారా? సో జాగ్రత్త గమనించండి, ఇక్కడ 2 విషయాలు ప్రాముఖ్యంగా పేతురు చెప్తా ఉన్నాడు. ఏంటంటే పశ్చాత్తాపము, పాప క్షమాపణ. ఏంటండి? పశ్చాత్తాపము, పాప క్షమాపణ. ఈ 2 అద్భుతం వల్ల కలగవు, గుర్తుపెట్టుకోండి. ఈ 2 మిరకిల్స్ వల్ల జరగవు. ఇవి సువార్త ప్రకటించడం వల్ల, లేదంటే సత్యము వాక్యము బోధించడం వల్ల మాత్రమే జరుగుతాయి. ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి యూదులైన మీ కొరకు రక్షకుడిగా, రారాజుగా, అధిపతిగా ఆయన్ని నియమించాడు. సో గుర్తుపెట్టుకోండి, నీవు క్రీస్తుని గురించి చెప్పినప్పుడు, పునరుద్ధరణైన క్రీస్తుని గురించి చెప్పినప్పుడు, పునరుద్ధరణైన యేసుక్రీస్తుని గురించి నువ్వు చెప్పినప్పుడు, ఆయన సిలువ వేయటానికి, సిలువ వేయబడటానికి, చంపడానికి కారణం నువ్వే అని నువ్వు చెప్పినప్పుడు వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నేను ఎట్లా అవుతానండి, ఆయన ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం కదా అంటే, కాదు. నా పాపాల కొరకు కూడా ఆయన
అంటే ఆయన సిలువ వేయబడడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? మనందరం. అది తెలిసినప్పుడే కదా మనకి పశ్చాత్తాపం వచ్చేది. గుడ్డోడికి చూపు వచ్చింది, కుంటోడికి కాలు వచ్చింది, ఉద్యోగులకు ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టారంటే పశ్చాత్తాపం వస్తుందా? రాదు. సో వెన్ యూ ప్రీచ్, వెన్ యూ విట్నెస్ ఫర్ ద resurrected Christ, that will lead to repentance. Resurrection of Christ will lead to repentance, and the repentance will lead to forgiveness of sins. పునరుద్ధారణ క్రీస్తుని గూర్చి నువ్వు ప్రకటించినప్పుడు, ఆయన ఎందుకు మరణించాడో, ఆయన మరణించడానికి, ఆయన ఆ విధంగా చంపబడటానికి నువ్వే కారణమని నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు వారిలో ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపము ఏం చేస్తుంది? పాప క్షమాపణకు దారి. ఎందుకంటే పశ్చాత్తాపమే, దానికి మించిన శిక్ష లేదు. సో పాప క్షమాపణకు దారి తీస్తుంది. ఆ పాప క్షమాపణ నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ రక్షణ నిన్ను యేసుక్రీస్తు ప్రభువుతో నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. దిస్ ఇస్ ద వే టు విన్ ఏ సోల్. ఒక ఆత్మను రక్షించాలంటే ఇది విధానం. ఏ విధంగా ఆ వ్యక్తి ఆకర్షించబడి నీ దగ్గరికి వచ్చినా, ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపించినా, ఆ వ్యక్తికి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పాలి. పునరుద్ధానాన్ని గురించి చెప్పాలంటే మరణం గురించి చెప్పాలి. మరణం గురించి చెప్పాలంటే ఆయన పుట్టుకను గురించి చెప్పాలి. ఆయన పుట్టుక ఎలా జరిగిందో చెప్పాలి. ఆయన ఎందుకు పుట్టాడో చెప్పాలి. నిన్ను రక్షించడానికి ఆయన పుట్టాడు. హల్లెలూయా. నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించాడు. నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అవునా? నా కోసం. ఎప్పుడైనా మనకు తెలియని విషయం, మన అమ్మగారు కానీ, మన నాన్నగారు కానీ, మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, నువ్వు అడిగింది కొనియటానికి నీకు తెలియకుండా ఎంతో కష్టపడి ఆ అడిగింది కొనిచ్చారన్న విషయం నీకు తర్వాత తెలిసిందనుకో, నీకేమనిపిస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది ఖచ్చితంగా. నేను అనవసరంగా అది అడిగానే, మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడ్డారా నాకు అది కొనియటానికి. అది నాకు అత్యవసరమైంది కాదు, కానీ ఏదో అడిగాను మా అమ్మని మా నాన్నని, కానీ వాళ్ళు అది నాకు ఇవ్వటానికి ఇంత కష్టపడ్డారా అని నీకు తర్వాత తెలిసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నీకు పశ్చాత్తాపం వస్తుంది. అలాంటిదే నువ్వు నేను చేసిన పాపాలు మనకి తెలియాలి. ఆ పాపాలను మన నుంచి దూరం చేయటానికి యేసు ప్రభు సిలువలో అంతగా నలిగిపోయాడు, హింసించబడ్డాడు అనే విషయం మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం ఆటోమేటిక్ పశ్చాత్తాపం. నా కోసం యేసయ్య అంత పని చేశాడా? ఆ పశ్చాత్తాపం నేను పాప క్షమాపణలోకి నడిపిస్తుంది. పాప క్షమాపణే రక్షణ నేను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. సో వీ షుడ్ నాట్ టేక్ ఎనీ గ్లోరీ ఆర్ ఎనీ ఫార్మ్ విచ్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి చెందాల్సినటువంటి స్తుతి, మహిమ, ఘనత ఏది కూడా, ఏ రూపంలో కూడా మనము తీసుకోకూడదు. మనం తీసుకోకూడదు. అది ఆయనకే చెందాలి. దట్ ఈస్ వాట్ బీయింగ్ హంబుల్. దాన్నే తగ్గించుకోవటం అంటారు. నువ్వెంత తగ్గించుకుంటే అంత హెచ్చించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారు రాస్తారు చక్కగా, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుడై ఉండి దేవునితో ఏమాత్రమో తక్కువ కాకుండా సమానుడై ఉండి కూడా ఆయన దాసుని స్వరూపాన్ని దాల్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ గుణాన్ని మీరు కూడా కలిగి ఉండండి. అపోస్తులు తగ్గించుకున్నారు, హేరోదు హెచ్చించుకున్నాడు. తగ్గించుకున్న అపోస్తులు హెచ్చించబడ్డారు. హెచ్చించుకున్న హేరోదు పురుగులు పడి సచ్చాడు. సో ఈ రోజున నువ్వు నేను కూడా ఏ విషయంలో కూడా మనల్ని మనం గొప్పగా అనుకోవద్దు. అది నీ అకాడమిక్స్,
నీకు వచ్చిన మార్క్స్, అంటే నీ టాలెంట్స్, నీకున్న టాలెంట్స్ ఏదైనా కానీ వేటిని అవి నీవిగా నువ్వు అనుకోవద్దు దయచేసి. వీటన్నిటికి కారణము దేవుని కృప, యేసుక్రీస్తు దయ. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, 1 Corinthians 3rd chapter from 3rd verse, 3వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. For ye are yet carnal, for whereas there is among you envying and strife and divisions, are ye not carnal and walk as men? చదవమ్మా. మీలో అసూయయు కలహము జాగ్రత్తగా ఉండగా, గమనించండి. తగ్గింపు ఉన్న వ్యక్తిలో అసూయ ఉండదు, తగ్గింపు ఉన్న వ్యక్తిలో కలహం ఉండదు. చదవమ్మా. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను. డివిజన్స్ అంటే విభేదాలు. వేరు గుంపులుగా మీరు ఉంటున్నారు, మనుష్య రూపులుగా మీరు ఉంటున్నారు. అలా ఉండటం తప్పు కదా అంటున్నాడు. For while one said, I am of Paul, and another, I am of Apollos. Are you not carnal? ఒకడంటా నేను అపోల్లో సంబంధించిన వాడిని, ఒకడంటా నేను పౌలు సంబంధించిన వాడిని, ఒకడంటా నేను పేతురు సంబంధించిన వాడిని. మనం పౌలు, అపోల్లో, పేతురుకి సంబంధించిన వాళ్ళం కాదు, మనం క్రీస్తు సంబంధం. హల్లెలూయా. యు షుడ్ నాట్ సే. అప్పుడు ఏం చేస్తున్నావు? అలా చెప్పడం వల్ల ఆ దేవునికి రావాల్సిన మహిమను, ఆ క్రీస్తుకు రావాల్సిన మహిమను ఎవరికి ఇస్తున్నావు? ఆ వ్యక్తికి ఇస్తున్నావు. అఫ్ కోర్స్ భగత్ సింగ్ గారు, బిల్లీ గ్రామ్ గారు, వీళ్ళు చాలా గొప్ప గొప్ప సేవకులు. దయచేసి వాళ్ళ పేరుని మీరు వాడి మేము భగత్ సింగ్ గారి సహవాసం అండి, మేము బిల్లీ గారి అని చెప్పి యేసుక్రీస్తుకు రావాల్సిన మహిమను వాళ్ళకు ఆపాదించి దయచేసి మీరు తప్పు చేయబాకండి. అలాగనే ఎదవ సేవకులు కూడా ఉన్నారు కొంతమంది. మేము కల్వరి టెంపుల్ అండి, మేము సతీష్, మేము శ్యామ్ కిషోర్ అండి, జేసీ అన్న. ఇది కూడా ఏదో పని. వాళ్ళు ఎదవలే, మీరు చేసేది ఏదో పని. సో ఆ సేవకుడు నిజమైన సేవకుడైనా అబద్ధ బోధకుడైనా ఎవరైనా కానీ వాళ్ళ పేర్లు మీరు వాడకండి. మేము ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని మాకండి. మేము పెంతుకొస్తండి, మేము బ్యాప్టిస్ట్ అండి, మేము లూథరన్ అండి, మేము హెబ్రోన్ అండి. ఎందుకండి? ఎందుకు ఇవన్నీ వద్దని బైబిల్ చెప్తుందండి. డివిజన్స్ వద్దండి, వద్దు. నేను క్రీస్తు సంబంధం అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే డివిజన్ పెడుతున్నావో ఆ డివిజన్లో హెడ్కి నువ్వు ప్రయారిటీ ఇచ్చేస్తున్నావు ఆటోమేటిక్గా, తెలియకుండానే. అంటే ఘనత ఎవరికి వెళ్ళిపోతుంది? వేరే ఆర్గనైజేషన్ పేరుకి, లేకపోతే వేరే వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళాలి? నీ జీవితం అలా ఉంది. ఎవరి వల్ల? నువ్వు పాప క్షమాపణ పొందుకుంది, నీ పాపాలు క్షమించబడింది ఎవరి రక్తం చిందించడం వల్ల? అందుకే పౌలు అంటున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడయ్యా? కొరింథీలో కూడా ఇదే గొడవ. మేము ఆ బ్యాచ్, మేము ఈ బ్యాచ్ అని కొట్టుకుంటున్నారు. కోపం వచ్చింది పౌలుకి. అందే అంటున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? Who then is Paul and who is Apollos? But ministers by whom ye believed, even as the Lord gave to every man. I have planted, Apollos watered, but God gave the increase. So then neither is in he that planteth anything, neither he that watereth, but God that giveth the increase. Chadavama. అపోల్లో ఎవడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. నేను నాటి ఉండొచ్చు, అపోల్లో నీళ్లు పోసి ఉండొచ్చు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, దేవుల్లోనే గాని నాటువానిలోనైనను నీరు పోయి వానిలోనైనను ఏమీ లేదయ్యా మా దగ్గర. వీఆర్ నథింగ్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. మా దగ్గర ఏమీ లేదు.
ఆయన దగ్గర సమస్తము ఉన్నది. సో నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. నువ్వెవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. నువ్వు ఎవరిని గణపరచాలి? యేసుక్రీస్తుని. ఎవరిని మహింపరచాలి? యేసుక్రీస్తు. ఎవరిని స్తుతించాలి? ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు ప్రభువునే. ఏమాత్రము ఆయనకు చెందవలసిన మహిమను, ఘనతను, స్తుతిని ఇంకెవ్వరికి మీరు ఆపాదించకండి. అలా మీరు చేస్తే పాపము చేసిన వారు అవుతారు. అలా దాన్ని తీసుకున్న వాళ్ళు పురుగులు పడి చచ్చేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. బీ కేర్ఫుల్ మై డియర్ కో వర్కర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నా సహా సేవకులుగా, దాసులుగా ఉన్న వారందరికి కూడా ఇది ఒక హెచ్చరిక ప్రభు పేరిట. డోంట్ టేక్ గ్లోరీ, డోంట్ స్టీల్ గ్లోరీ ఆఫ్ గాడ్ which is deadly serious. Galatians 6:3, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. For if a man think himself to be something when he is nothing, he deceiveth himself. చదవమా. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని తన్ను తానే మోసపరుచుకొనును. పౌలు గారు ఏమన్నారు? నీళ్లు పోసిన నాలో ఏమి లేదు, నాటిన అపోల్లోలో ఏమి లేదు. నాటిన నాలో ఏమి లేదు, నీళ్లు పోసిన అపోల్లోలో ఏమి. ఒకడు నీళ్లు పోసి ఉండొచ్చు, ఒకడు నాటి ఉండొచ్చు, ఇంకొకటి నీళ్లు పోసి ఉండొచ్చు, కానీ వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి నీళ్లు పోసిన వాళ్ళు ఏమీ లేదు, నాటిన వాళ్ళు కూడా ఏమీ నథింగ్. వీ హ్యావ్ నథింగ్. సమస్తము దేవుడే. అందుకే ఈ మాట అంటున్నాడు, ఏమీ లేని నువ్వు ఏదో ఉందని నువ్వు అనుకుంటే నువ్వు మోసం చేసుకున్నట్లే. సో డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ థింకింగ్ దట్ యూ హ్యావ్ సంథింగ్ which is great. You have nothing. నీ దగ్గర ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేదు, నువ్వేమీ కావు. కేవలము దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. సో డోంట్ స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డోంట్ టేక్ ప్రైజెస్ ఫ్రమ్ పీపుల్ which lead you to punishment of God, wrath of God. మనుషులు నిన్ను పొగుడుతూ ఉంటా, పొగడతలు తీసుకున్నావు అనుకో, దేవుని శిక్షకు, ఉగ్రతకు పాత్రలు అవుతావు. జాగ్రత్త. ఇమీడియట్గా చెప్పేసే నాదేం లేదు, అంతా దేవుని కృప, దేవుని దయ అని. హల్లెలూయా. సో ఈరోజు ఏమర్థమైంది పాఠం మీకు? మనం ఏమాత్రం క్రెడిట్ దేని విషయంలో కూడా తీసుకోకూడదు. తీసుకొని వారిని చూసాం అపోస్తులు, తీసుకున్న వ్యక్తిని చూసాం హేరోదుని. రైట్? మరి అపోస్తుల వలె ఉండాలా మనం? హేరోదు వలె ఉండాలా? అపోస్తుల వలె ఉండాలి. మందేమి లేదు, అంతా ఆయన కృప. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని విన్న వాక్యం మన జీవితం నెరవేర్చబడాలంటే మనం దాన్ని అనుసరించి జీవించాలి. we should obey, we should follow what we heard from the Lord, from the Holy Scripture. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నా. వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభువా, ఏ పరిస్థితుల్లో కూడా, ఏ రూపంలో కూడా నీకు చెందవలసిన మహిమను, నీకు చెందవలసిన ఘనతను, నీకు చెందవలసినటువంటి స్తుతిని మేము తీసుకొనకూడదు. అపోస్తులు తీసుకోలేదు, హేరోదు తీసుకున్నాడు. అపోస్తులు తగ్గించుకున్నారు, హెచ్చించబడ్డారు. హేరోదు హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు, పురుగులు పడి చనిపోయాడు. ప్రభువా, ఏ విషయంలో కూడా, ఎప్పుడు కూడా మేము ఏమాత్రం క్రెడిట్ దేని గురించి తీసుకోకుండా అన్ని విషయములలో, అన్నిటిలో నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించలాగిన మా జీవితాలకు కావాల్సిన ఆ మార్పును మీ కృపలో దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.